ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ సంచారం వల్ల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వారికి? కన్యా రాశి వారికి ఆల్రెడీ సప్తమ శనైశ్వరుడు కొంత వీరి యొక్క పవర్ను లాగేసుకుంది. అంటే మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు కావచ్చును, లేదా కొంత ఇల్లీగల్ అఫైర్స్ను వీరికి అటాచ్ చేసే అటువంటి పనిలో కావచ్చును, తెలిసి తెలియక ఇదే జీవితం అనుకుంటాం, ఎవరికేం తెలుసు. సో వారి లైఫ్లో ఎవరో ఒకరు టర్న్ అవ్వడం, అంటే యూటర్న్ తీసుకుని వాళ్ళ యొక్క జీవితంలోకి రావడం, అది చెడుకు అని వారికి అర్థమయ్యే సమయానికి వెళ్ళిపోతాయి గ్రహాలు. సో గుర్తుంచుకోండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కన్యా రాశి వారికి 120 స్పీడ్ మీద ఎంటర్ అవుతున్నారు మీ జాతకంలో, లేడీస్ అయినా జెంట్స్ అయినా. సో మనము ఖచ్చితంగా కూడా ఎంతో ఓపికగా మెచ్యూర్గా ఉండండి, ఇది గమనించుకోండి. మరి ఇక్కడ కన్యా రాశి వారికి మరి యొక్క గురుగ్రహము అనేటువంటిది ఒక శుభంగా, కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితితో, కొంత మేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో ఉండబోతూ ఉన్నది. మరి యొక్క కన్యా రాశి వారికి గురువు 10వ భావంలో ఉండి సప్తమ భావాన్ని చూస్తాడు, పంచమ భావాన్ని చూస్తాడు, నవమ భావాన్ని చూస్తాడు. సో ఈ యొక్క కన్యా రాశి వారికి 10వ భావం ఏమిటి? వృత్తికారకుడిగా మారబోతున్నాడు. మరి 10వ భావంలో కొంతమేర జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతూ ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కన్యా రాశి వారికి ధనధాన్య ప్రాప్తి కూడా కనబడుతుంది ఇక్కడ. అంటే వ్యవసాయదారుల వారికి అద్భుతమైనటువంటి ధనము, ధాన్య ప్రాప్తి కనబడుతుంది. సో ఎవరైతే కూరగాయలకు సంబంధించిన బిజినెస్ కానీ, ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి బిజినెస్లు కానీ ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు కనబడుతుంది. సో ఓవరాల్గా ఎవరైతే జాబ్ రిలేటెడ్ ఉన్నారో వారికి జాబ్లో మార్పులు చేర్పులు, ఎవరైతే బిజినెస్ పెట్టారో ఈ బిజినెస్లో కొంత లాభాలు మందగి. సో వీరికి కూడా కొంతమేర కన్యా రాశి వారికి ధనభావానికి సంబంధించినటువంటి రేఖ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది. సో ఎంతనైతే వస్తుందో మనము అంత మనీని కొంత సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి, కొంతమేర సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో వచ్చిందల్లా మనము అమౌంట్ను ఖర్చు చేయడం వల్ల ఆదాయానికి మించిన ఖర్చే అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఆదాయానికి మించిన ఖర్చు అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. సో మంత్లీ మెయింటెనెన్స్ ఒక 15,000 అవుతుంది. మీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. మీరు ఎంత బిజినెస్ స్టార్ట్ చేయాలి మీ ఆలోచన ప్రకారంగా? మరియు ఆర్భాటాలు పోకుండా, ఓవర్గా కట్టకుండా వాళ్ళ స్థాయికి తగ్గట్టు. సో ఒక 50,000. ఈ 50,000 మన బలం, మన ధైర్యం పక్కకు ఉన్నది. 2-3 నెలలు నేను గట్టిగా కాగలుగుతా. 6,000 ఇంటికి రాయి, మీరు 3-4,000 బలానా. ఇది మనం ఎప్పుడైతే స్ట్రక్ చేసి పెట్టుకున్నామో 50,000లో ఏదో బిజినెస్, కూరగాయల లేదా మిర్చి బండియా లేదా మరొకటి బిజినెస్, ఇది దీంతో మొదలుపెట్టిన దాంతో తప్పకుండా సాధించాలి, మనము తప్పకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో 100% ఎఫర్ట్ పెట్టి ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక నెల కాకుండా ఈ నెల ఈ డబ్బులతో మేనేజ్ చేయొచ్చు, 2వ నెల కాకుండా డబ్బులతో మేనేజ్ చేయొచ్చు, 3వ నెల అంటే 100% నువ్వు క్లిక్ అవుతావు. ఇంతటి ఓపిక నువ్వు అక్కడ ఉన్నావు అంటే జనాలు చూస్తూ ఉంటారు, తప్పకుండా నీ దగ్గర కొనేటువంటి ప్రయత్నం చేస్తారు, నీకు చెయ్యి తిరుగుతుంది.
సో 2 నెలల్లో మరీ రూపాయి రాకుండా అయితే ఉండదు కదా. కనుక ఇదే ఇక్కడ 1,00,000 ఉన్నవి నేను ఇంకా 1,00,000 తీసుకువస్తా, నెలకి ఎంత 10% కదా, లేకపోతే 5% కదా, ఏం లేకుండా 10 లక్షలు అప్పు తెచ్చి కూడా పెడతారు, 10% కూడా తీసుకువచ్చి పెడతారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఎప్పుడైతే మనం చేస్తామో నయం బాగాలేదంటున్నాడు. నువ్వు ఆదాయానికి మించిన ఖర్చు ఎందుకు చేస్తావు? ఎందుకు నమ్ముతావు? వాడిని నమ్మి ఎందుకు ₹1,00,000 ఇస్తావు? సో ఓవరాల్గా ఇవన్నీ మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకు భరణి నక్షత్రం, అదేవిధంగా అశ్విని నక్షత్రం. ఈ భరణి అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వారు పార్ట్నర్షిప్లో ఉన్న వీరికి వారు డబ్బులు ఇచ్చినా, వారికి వీరు డబ్బులు ఇచ్చినా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వీరి కమిట్మెంట్ ఆ విధంగా ఉంటుంది. మోసము కానీ వీరిని ఎగ్గొట్టడం కానీ ఏది ఉండదు. సో ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. సో అట్లా చూసుకొని పార్ట్నర్షిప్ కానీ అట్లా చూసుకొని వారి వద్ద నుంచి అమౌంట్ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకు ప్లస్ అవుతుంది. సో ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది. అదేవిధంగా స్థాన భ్రంశము, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఏమైనా ఇల్లు కొనేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా ఇల్లు అమ్మేటువంటి పరిస్థితి అయినా కావచ్చును, లేదా మనకు ఇంటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ అయినా పెట్టేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కొంతమేర ధన నాశనము కూడా గోచరిస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో. సో ఇంకా అదే విధంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కొంతమేర గురువు శిష్ట చూపుతో, 6వ చూపుతో కొంత ఇబ్బందికరంగా మారబోతుంది. అదైతే జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే మనకు ఉద్యోగాలలో మార్పిడి, ఇక్కడ కూడా అనూహ్యమైనటువంటి ఆపదలు గోచరిస్తున్నాయి. పై అధికారుల నుండి చివాట్లు, కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యే పరిస్థితి ఉంది. సో మొబైల్స్ కావచ్చును, బంగారం కావచ్చును, 1, 2 అని కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో శాస్త్రం ఉండే మనకు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా ఉంటుంది. సో జాగ్రత్త. బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా కన్యా రాశి వారికి 7వ శని, గురుస్థానం కూడా కొంత బాగుంది, కొంత బాగాలేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఓపికగా ఉండాలి. గురువుకు శనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనాలి. స్వాతి నక్షత్రం రోజు ఖచ్చితంగా కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ, అర్చనలు కానీ, స్వామివారికి ఏవైనా నైవేద్యాన్ని కానీ సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి. చాలా బాగా వివరించారు.